నిజంగా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రైతాంగం మీద ఇంతగానం పగబట్టిండో ఏమో అర్థమైతలేదు కానీ రైతులకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆయన మోసం చేసుకుంటూనే వస్తా ఉన్నాడు రైతాంగాన్ని అన్ని రకాలుగా నీళ్ళ విషయంలో కరెంటు విషయంలో పెట్టుబడి సాయం విషయంలో పండించిన పంటకు వరి పంట మీద ఏదైతే ఎరువులు వేస్తామో ఆ ఎరువుల విషయంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే విషయంలో ఇట్లా అన్ని విషయాలల్లో రైతులను మోసం చేస్తూనే ఉన్నాడు, రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్. మరి ఎందుకు అంత పగబట్టిర్రు? ఈ రైతులు ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఈ రైతులు ఓట్లేస్తేనే కదా మీరు ఇవాళ రాష్ట్రాన్ని ఏళ్తా ఉన్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకింత పగ, ఎందుకింత అదైతుంది? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంకెప్పుడు అంటారు 25 రోజులు దాటినా వడ్లు కొనరా, అకాల వర్షానికి తడుస్తున్నాయి, మొలకెత్తి ఆగమవుతున్నాయి, రైతులంటే ఎందుకంత చిన్న చూపు, ఇటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదు, కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి అన్నదాతలుగా చూడండి. ఇగో మొత్తము నీళ్ళలోనే ఉన్నది. ఇక్కడ చూస్తేనేమో ఇగో ఇప్పుడు లారీలకు ఎక్కించి లారీలో కూడా వర్షానికి తడిచిపోతున్నాయి వడ్లు. ఇంకో ఇక్కడ తడిసిన ధాన్యం చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి రైతు. ఇంకో ఇక్కడ చెరువును తలపిస్తున్న ఐకేపీ సెంటర్లు అది ఐకేపీ సెంటరా లేకపోతే చెరువా? ఐకేపీ సెంటర్లోనే కుప్పలు పోసి పెడతారు, మొత్తము నిండిపోయింది వర్షపు నీటికి. మా గోస ఎవరికి రావద్దు, ఎంతో కష్టపడి పంటలేస్తే కొనే దిక్కు లేకుండా పోయింది, రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాసినాం, అధికారుల కాళ్ళు మొక్కినాం, అయినా మా ఒడ్లు కొంటలేరు, ఇంకేం చేయాలి? ఇంకొన్ని రోజులైతే మళ్ళా పొలం పనులు మొదలవుతున్నాయి, కానీ పండించిన పంటను మాత్రం కొంటలేరు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటిదాకా చూడలే. రాష్ట్రంలోని అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటూ తమ గోడును చెప్పుకుంటున్నారు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయన అంటాడు కదా, రైతేసిన రాజ్యము ఎద్దేసిన వ్యవసము రెండు బాగుపడవని. మరి రేవంత్ రెడ్డి గారికి ఇది అర్థమైతే లేదా, లేకపోతే పోనీలే ఓట్లేసిరు అయిపోయింది వాళ్ళతో మనకు పని ఒడిచిపోయిందని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ రైతాంగాన్ని మాత్రం నిండా ముంచుతున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడుకుంటే యాసంగి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. జనవరిలో డిసెంబర్ ఎండింగ్ వరకలా పొలాలు సాగు చేసుకుంటారు, కరగట్లు దున్నుతారు. జనవరిలో తుకాలు పోస్తారు, జనవరి ఎండింగ్ లోపల నాట్లు వేసేస్తారు. వేసేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇంకా ఏప్రిల్ నుంచి కోతలు స్టార్ట్ అవుతాయి. కొన్ని చోట్ల మార్చ్ ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి, కొన్ని చోట్ల ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. మేలో ఇక అవి మొత్తానికే అయిపోతుంది. మొత్తము ఆ ఏమంటారు ఆ కుప్ప కొట్టేటిది అమ్ముకునేటువంటి కార్యక్రమం కూడా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ పంటకు, యాసంగి పంటకు మీరు పెట్టుబడి సాయం చక్కగా ఇవ్వలే. ఈ మొత్తము యాసంగి సీజన్కి ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చింది 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వీళ్ళు రైతు భరోసా పైసలు వేసిరు. అది కూడా సగానికి సగం మందికి కట్ చేసిరు. ఏదో మొక్కుబడిగా కొందరికి వేయాలి కాబట్టి వేసి మా అమ్మ అనిపించుకున్నారు. ఇంకా దానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇంకా అట్లనే బకాయి పెట్టిరు. మళ్ళీ అవి రేపు 23 తారీఖు నుంచి ఇస్తామని చెప్పేసి ప్రకటించేవి యాసంగి పైసలు. మరి అవి వస్తాయా, సస్తాయా, ఏమవుతాయి, ఎవరికి పోతాయి, ఎవరి జేబులు ఎంతాయి అనేది అర్థమవుతలేదు. అయితే వీళ్ళు కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేయాల్సింది మార్చిలో స్టార్ట్ చేయాలి. మార్చిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, అధికారులను అలర్ట్ చేసుకోవాలి, ఎఫ్సిఐతోని మాట్లాడుకోవాలి, గోదాములతో మాట్లాడుకోవాలి. బాబు మేము ఇట్లా ఒడ్లు కొనుగోలు చేస్తాం. ఇప్పుడు అధికారుల దగ్గర అంచనా ఉంటుంది కదా, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయి, ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వస్తుంది, ఏ జిల్లా నుంచి ఎంతెంత వస్తుంది, ఎక్కడెక్కడ వరి పంట ఎక్కువ పండింది, అంతా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర మొత్తం క్లియర్ డాటా ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. ఇదంతా ముందుగానే రివ్యూ చేసుకొని ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన అసలు ఆ వ్యవసాయ శాఖ మీద కొంచెం ఫోకస్ పెట్టి, బాబు రైతులకు ఇబ్బంది కాకుండా వెంటనే, ఎందుకంటే అకాల వర్షాలు పడుతూ ఉంటాయి, పండించిన పంట ఆగమవుతుంటుంది, రైతాంగం గోస పడుతుంది అని చెప్పేసి ముందుగానే అలర్ట్ చేసి, అధికారులు అలర్ట్ చేసి మార్చి నుంచే కొనుగోలు ప్రక్రియను కొంత ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే ప్రారంభించాలి. ఏప్రిల్, మే 2వ వారం నాటికి పూర్తి స్థాయిలో అయిపోగొట్టేసేయాలి. అయిపోగొట్టేస్తే ఆ మే చివరి వరకల్లా
పైసలు పడతాయి, కొనుగోలు చేసిన పైసలు ఏవైతే మీరు ఒడ్లు కొనుగోలు చేసారో ఆ పైసలు ఇస్తే జనాలు రైతులు కూడా వచ్చే సీజన్ మళ్ళీ వానాకాలం సీజన్ మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయితేనే ఉంటుంది. జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయితేనే ఉంటుంది. వర్షాలు పడంగానే దుంతనే ఉంటారు, తుకాలు పోస్తూనే ఉంటారు ఆనాకాలం. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి దానికోసం పైసలు మీరు ఇచ్చినటువంటి వడ్ల పైసలు అక్కడికి వస్తాయి. ఎట్లాగా మీరు రైతు భరోసా కేసీఆర్ ఇచ్చినట్టు రైతు బంధు టంచన్గా వేసేటువంటి అలవాటు మీకు లేదు, అదేదో అవుతున్నటువంటి నమ్మకం కూడా లేదు జనాలకు చాలా వరకు. సో కాబట్టి ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. కానీ మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా అయిపోవస్తుంది. ఇలా 22వ తారీఖు ఇప్పటిదాకా అతి గతి లేదు. నువ్వు ఎన్ని కొనుగోలు చేసినావో అర్థం కాదు. ఇంకా పత్రికల్లో మాత్రం ప్రచారం చేయించుకుంటారు 1 కోటి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాము అని చెప్పేసి. నువ్వు 1 కోటి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మరి ఏడ చూసినా కళాలలో ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి? ఇంకా వీడియోలు నేను పెట్టు ఆ ఓట్లకు సంబంధించినవి ఎట్లా ఉన్నాయి చెప్పు. 1 కోటి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినామని చెప్పేసి మన నాగర్ కర్నూలుకు పోయి గప్పాలు కొట్టుకున్నాడు. మరి ఎటుకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? ఏమిలే, అంతా అబద్ధాల మీద నడుస్తూ ఉంది వ్యవహారం. మొత్తం అబద్ధాలు చెప్పుకుంటా నడిపిస్తా ఉన్నారు. రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నారు. ఇగో ఇట్లా నువ్వు అన్ని కొనుగోలు చేస్తే ఇవన్నీ ఎందుకున్నాయి ఇట్లా? ఇగో ఇలా ఇక్కడ చూడండి, వెలుగు పత్రికల్లో రాసిరు ఒక వార్త. ఇగో చూసినా, జోరుగా వానలు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసిన ధాన్యం. ఎక్కడెక్కడ ఇక్కడ ఏమైంది? జోరుగా వానలు పడుతున్నాయి అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని రాసింది. పెద్ద ఇది కనపడతట్టు. ఇక్కడ కిందేం రాసింది? ఇదే వెలుగు అన్నటువంటి కాంగ్రెస్ పత్రిక. పలు జిల్లాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్లల్లో ఒడ్లు తడిచిపోయినాయి. అంటే తడిసినాయి అంటే మీనింగ్ ఏంది? ఇంకా మీరు కొనుగోలు చేయలేదు, పూర్తి స్థాయిలో మీరు ఇంకా రైతుల నుంచి ఒడ్లు కొనలేదు అనేది కదా అర్థం. మీ పత్రికలో వార్తని ఈ వడ్లు ఎందుకు కొంటలేరు అని చెప్పేసి పైన రాయాలి, లేకపోతే ఒడ్లు తడిచిపోయినాయని పైన పెద్దగా పెట్టి జనాలకు అర్థమయ్యేటట్టు రాయాలి. కానీ మీరు మేనేజ్ చేసుకున్నారు కాంగ్రెస్ పత్రిక కాబట్టి కింద రాశారు. కానీ ఇందులో కూడా వాస్తవం ఉంది కదా. మరి ఎందుకు కొట్టలేరు వడ్లను? ఇంకా మరో 5 రోజులుగా కురుస్తాయంటున్న వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ. అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ, బలమైన ఈదురుగారులు వీస్తాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక చూడండి, ఇంకా 5 రోజులు ఉంటాయంట. ఇప్పుడు తడిసే ధాన్యం ఆరబెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ 5 రోజులు అట్లనే వర్షాలు పట్టినట్లనే మురుసులుండి, ఈ తడిసినాక నువ్వు ముసురు పడకపోయినా ఏం కాదు, అట్లనే ఉందనుకో మొలకెత్తుతాయి అవి, ఆ ఒడ్లు మొలకెత్తుతాయి. దేనికి అనుకొస్తుంది అప్పుడు? మొలకెత్తినాక నువ్వు కొనుగోలు చేస్తావా? మంచిగా ఉంటేనే అలా 5 కిలోలు 10 కిలోలు ఒక కింటాకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ రైతుల కా నుంచి. నువ్వు అదే మొలకెత్తే ధాన్యాన్ని కొంటావా? గతంలో కేసీఆర్ దొడ్డు ధాన్యం విషయంలో కొంత తడిసినా కానీ అట్లనే కొనుగోలు చేసిరు. ఇప్పుడు అట్లా కొంట అని చెప్పేసి ఏమైనా హామీ ఇస్తా ఉన్నారా? ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఏం అర్థం కాదు జనాలకి. ఎంతసేపు హెలికాప్టర్ వేసుకొని హుజూర్ నగర్కి నుంచి హెలికాప్టర్ వేసుకొని పోతున్నాడు. షేర్ ఆటో వాడినట్టే వాడుతున్నారు హెలికాప్టర్ని. అయితే గడ తిరుగుతందుకు, సోకులు వాడుతందుకు మాత్రమే వీళ్ళు అనుకొస్తారు తప్ప వీళ్ళకి ప్రజల మీద రైతుల మీద ప్రేమ లేదు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి.